నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా. టెహరాన్ భద్రతా చెక్ పాయింట్లు, లెబనాన్ కీలక ప్రాంతాలపై దాడులు. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు. ఇంధన మౌలిక వసతులు, చమురు నౌకలే లక్ష్యంగా బాంబులు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని హితవు. నేడు అసోంలో మోదీ పర్యటన. 47,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని. గువాహటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. ఏపీలో నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. ఉగాది కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. రోడ్డు ప్రమాద నివారణలో నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం. నియంత్రించకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని వ్యాఖ్య. మూసీ నది పునరుజ్జీవంపై నేడు ప్రజెంటేషన్ ఇవ్వనున్న రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయనున్న సీఎం. నాణ్యమైన విద్యా వైద్యం అందించడమే లక్ష్యమన్న సీఎం. 1,15,00,000 కుటుంబాలకు బీమా చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడి. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపైన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. మరోవైపు తమ దేశంలోని జనావాసాల లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇది ఘోరమైన యుద్ధ నేరమని పేర్కొంది. అటు లెబనాన్లోని హెజ్బుల్లా చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దృష్టి సారించాయి. భద్రతా దళాల చెక్ పాయింట్లపై బుధవారం రాత్రి డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందారు. చెక్ పాయింట్లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరూట్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పర్యాటక స్థలం రమ్లెట్ అల్ బెదా వద్ద ఒక కారుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే నిరాశ్రయులైన వారు తలదాచుకుంటున్నారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు, 31 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రాంతంపై దాడి చేసినట్లు తమకు తెలియదని ఇజ్రాయెల్ చెబుతోంది. బీరుట్ కు దక్షిణాన ఉన్న అరామౌన్ పట్టణంలో జరిగిన దాడిలో 3 మరణించారు, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. ఇరాన్లో 32 లక్షల మంది స్థానికంగా వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో దాడుల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,348కి చేరింది. 17,000 మంది గాయపడ్డారు. లెబనాన్లో ఇప్పటిదాకా 634 మంది మరణించారు. 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇరాన్లోని అణుకేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాక్లోని మిలీషియా బేస్పై జరిగిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందారు, మరో 36 మంది గాయపడ్డారు. అకషత్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మరోవైపు తమ దేశంలోని జనావాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై దాడుల కోసం ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగిస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ఇది ఘోరమైన యుద్ధ నేరమని, దీనికి ఖచ్చితంగా గట్టి బదులు ఉంటుందని పేర్కొంది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా సైతం ఇరాన్, హెజ్బొల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. దాడులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. అటు యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగితే అమెరికాకు ఆర్థికంగా ఎంతో లాభమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినా ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దోహా నుంచి గురువారం 29 విమానాలను ఖతార్ ఎయిర్వేస్ నడిపింది. భారత్కు గల్ఫ్లోని వివిధ నగరాల నుంచి గురువారం 57 విమానాలను షెడ్యూల్ చేసినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇవి అబుధాబి, దుబాయ్, ఫజైర్, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నుంచి రానున్నాయి. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు ఆ దేశాల నుంచి 1,50,457 మంది భారత్కు వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్కు గురువారం నుంచి రాకపోకలను పునరుద్ధరించామని వివరించింది. ఇవి ముంబై, కోళికోడ్ నుంచి నడుస్తున్నాయని తెలిపింది.
ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ఇంధన మౌలిక వసతులు, చమురు నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. బుధవారం ఇరాక్లోని కోర్ అల్ జుబైర్ పోర్ట్ వద్ద అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడు. గల్ఫ్పై మరిన్ని దాడులు చేస్తామని, హర్ముజ్లో మరింతగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆగిపోవడంతో చమురు ధర మళ్లీ $100లకు చేరుకుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా దాడులను కొనసాగించాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా నౌక సేఫ్ సీ విష్ణుపై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేసింది. ఇరాక్లోని ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. ఇందులో 15 మంది భారతీయులున్నారు. ఇప్పటిదాకా 3 భారతీయ నావికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. మరో 4 గాయపడ్డారు. ఇజ్రాయెల్ పైకి లెబనాన్ బుధవారం రాత్రంతా 200 రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఉత్తర, మధ్య ప్రాంతంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గంటల పాటు సైరన్లు మోగాయి. రాకెట్లలో చాలా వాటిని అడ్డుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. 24 గంటల్లో తమ దేశంలో 179 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలు షెల్టర్లలోకి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్కు చెందిన 2 ఇంధన కేంద్రాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ కమాండర్ మాజిద్ మౌసావి వెల్లడించారు. లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దు సహా మార్కబా, దక్షిణ ఇజ్రాయెల్లోని సహరియాల్లోని ఐడిఎఫ్ సైనికులే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్లో దుబాయ్ తీరం వద్ద కంటైనర్ నౌకపై ప్రొజెక్టైల్తో ఇరాన్ దాడి చేసింది. దీంతో స్వల్పంగా మంటలొచ్చాయి. బహ్రెయిన్లోని మొహరాక్ ద్వీపంపై జరిగిన దాడితో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పాటు పలు డ్రోన్లు, క్షిపణులు దేశం దిశగా దూసుకొచ్చాయి. ఇరాన్ సైన్యానికి గూఢచర్యం చేస్తున్న 4 అరెస్టు చేశామని బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ నివాస భవనంపై కూలడంతో 2 గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపైన డ్రోన్ దాడి జరిగింది. భారీ ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. డ్రోన్ శిథిలాల ముక్క విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లపై పడటంతో కొంతసేపు కువైట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దుబాయ్ను దాడుల నుంచి రక్షించడానికి 2 సార్లు గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెల్లడించింది. డ్రోన్ దాడి జరగడంతో దుబాయ్ క్రీక్ హార్బర్లోని టవర్లో మంటలు చెలరేగాయి. అల్బాదాలో జరిగిన దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. యుఏఈలోని తమ శాఖలన్నింటినీ మూసివేస్తున్నామని సిటీ బ్యాంకు తెలిపింది. ఒక్కదానిని మాత్రమే తెరిచి ఉంచుతామని వెల్లడించింది. మిగిలిన ఆర్థిక సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. రియాద్లోని దౌత్య కార్యాలయ ప్రాంతంపై జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిని అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. షైబా చమురు క్షేత్రంపై మరోసారి దాడికి ఇరాన్ ప్రయత్నించిందని తెలిపింది. వైద్య పరికరాల తయారీ సంస్థ స్ట్రైకర్కు చెందిన నెట్వర్క్ పై సైబర్ దాడి చేశామని, 50 టీబీల డేటాను చోరీ చేశాయని ఇరాన్ మద్దతున్న హండాలా గ్రూప్ వెల్లడించింది. ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న ఇటలీ స్థావరం సింగారాపై దాడి జరిగింది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ చమురు నౌకపై దాడి చేసిన ఇరాన్ క్షమాపణ చెప్పాలని థాయిలాండ్ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు హోర్ముజ్ జలసంధి వద్ద మొత్తం 19 వరకు సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగిస్తామని, హోర్ముజ్ జలసంధిలో మరింత సమర్థంగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఆయన తొలిసారిగా ఒక ప్రకటన విడుదల చేయగా దానిని ఇరాన్ ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. యుద్ధంలో మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ముజ్తబా హెచ్చరించారు. పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 165 మంది మరణించడాన్ని ప్రస్తావించిన ముజ్తబా ఇంధన సరఫరాలను అడ్డుకునేలా యుద్ధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తన తండ్రి ఖమేనీపై దాడి జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని ముజ్తబా తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన భార్య, ఒక సోదరి, మరో సోదరి భర్త, మేనకోడలు చనిపోయారని ముజ్తబా ధృవీకరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన అంశాలను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో భారతీయ పౌరుల భద్రత, క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. సరకు రవాణా, ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల ద్వారా రవాణా నిరంతరాయంగా సాగాలని కోరారు. హింసకు స్వస్తి పలికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని హితవు పలికారు.
పశ్చిమాసియా దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఇరాన్లో 9,000 మంది, ఇజ్రాయెల్లో 40,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అంతకుముందు ఢిల్లీలోని ఎన్ఎక్స్టీ సమ్మిట్లో మాట్లాడిన ప్రధాని మోదీ దేశంలో ఎల్పీజీ కొరత ఉందంటూ కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎల్పీజీ విషయంలో ఇలాంటి చర్యలు దేశానికి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొన్ని వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, అలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభం ఏ దేశాన్ని వదలట్లేదని, అయితే భారత ఇంధన భద్రతను కాపాడడానికి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మనమంతా కలిసికట్టుగా దేశాన్ని కోవిడ్ సంక్షోభం నుంచి ఎలాగైతే బయటపడేశామో అలాగే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2014 से पहले भारत के पास स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व यानी संकट के समय कच्चा तेल स्टोर करने की कैपेसिटी ना के बराबर थी. आज हमारे पास 50 लाख टन से अधिक का स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व है और इससे भी अधिक कैपेसिटी पर काम चल रहा है. बीते दशक में अपनी रिफाइनिंग कैपेसिटी में भी हमने सालाना 40 मिलियन टन से अधिक की वृद्धि की है. तभी भारत आज दुनिया के सबसे बड़े रिफाइनिंग हब्स में से एक बन चुका है. यानी आप अंदाजा लगा सकते हैं कि हम भारत को आत्मनिर्भर बनाने के लिए कितने बड़े पैमाने पर और कितनी बड़ी दिशाओं में काम कर रहे हैं. ये युद्ध की वजह से जो संकट बना है उसका मुकाबला भी हम जरूर कर पाएंगे. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న సుమారు 9,000 మంది భారతీయుల భద్రత కోసం కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఎంబసీ సహాయంతో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా వారిని సైతం సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్లో ఉన్న భారతీయుల్లో విద్యార్థులు, నావికులు, యాత్రికులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పౌరులకు 24 గంటలు అందుబాటులో ఉందని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో 3 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్పారు. వాణిజ్య నౌకల భద్రత, భారత ఇంధన భద్రతపై చర్చించినట్టు తెలిపారు. భారత చమురు ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి నుంచి సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను దాటి చమురు నౌకలు భారత్కు చేరుకుంటున్నాయి. ఇందులో ఒక నౌక అత్యంత వ్యూహాత్మకంగా ముంబైకి చేరుకుంది. మరొకటి 2 రోజుల్లో భారత్కు చేరుకోనుంది. ఈ 2 నౌకల ద్వారా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది. లైబీరియా జెండాతో ఉన్న షెన్ లాంగ్ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1న చమురును నింపుకుంది. అప్పటికి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై ఒక్కరోజే అయింది. యుద్ధం తీవ్రమైన 3న అది అక్కడి నుంచి బయలుదేరింది. అప్పటికే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో పాటు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఈ నెల 9 నాటికి అది హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకుంది. పలు పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఆ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. నౌకలోని 29 మంది సిబ్బందిలో భారతీయులతో పాటు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ జాతీయులున్నారు. భారతీయ జెండాతో ఉన్న VLCC అనే మరో భారీ నౌక 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఇరాక్ నుంచి బయలుదేరి గురువారానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. అదే 2 రోజుల్లో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికాలోని మిషిగన్లో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. వెస్ట్ బ్లూమ్ఫీల్డ్ టౌన్షిప్లో ఓ వాహనంలో రైఫిల్తో వచ్చిన దుండగుడు సినగోగ్ యూదుల ప్రార్థనా స్థలంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ జరిపిన కాల్పుల్లో దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. సాయుధుడు తొలుత తన వాహనాన్ని సినగోగ్ ప్రధాన ద్వారాలను ఢీకొట్టి లోపలి హాల్ వరకు వేగంగా పోనిచ్చాడని అధికారులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాలను బట్టి చూస్తే అతడు పక్కా ప్రణాళికతోనే లోపలికి దూసుకెళ్లినట్లు కనిపిస్తోందని చెప్పారు. దాడి జరిగిన సమయంలో సినగోగ్లో చిన్నారుల కేంద్రం కూడా ఉంది. అయితే చిన్నారులు కానీ సిబ్బంది కానీ ఎవరో గాయపడకపోవడం ఊరట కలిగించే విషయం. ఒక సెక్యూరిటీ అధికారిని వాహనం ఢీకొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. కానీ ప్రాణాపాయం తప్పింది. యూదులపై దాడి యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మిషిగన్లోని యూదులకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రేపు అసోం, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా సుమారు 66,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేవలం అసోంలోనే 47,600 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. 3,50,000 టీ ఎస్టేట్ కార్మికుల కుటుంబాలకు భూమి హక్కులను కల్పించనున్నారు.
కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, గువాహటి న్యూ జలపాయిగుడి ఎక్స్ప్రెస్, నారంగి అగర్తలా ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. ఫర్కేటింగ్ తిన్సుకియా రైలు మార్గం డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. గువాహటిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు 18,640 కోట్లకు పైగా నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో సుమారు 18,680 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. పురూలియా ఆనంద్ విహారీ టెర్మినల్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అమృత్ స్టేషన్ స్కీమ్ కింద 6 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేస్తారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించలేమని అధికారులు చెబితే తానే వచ్చి సమస్య మూలాలు వెతికి పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రమాద నివారణ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు 3 నెలల్లోగా బ్లాక్ స్పాట్లన్నీ సరిదిద్దాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్దేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించలేకపోవడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు నియంత్రించలేకపోతే తనకు చెప్పాలన్న చంద్రబాబు తానే సమస్య మూలాలు గుర్తించి పరిష్కరిస్తానని వ్యాఖ్యానించారు. ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాబోయే 3 నెలల్లోగా ఆంధ్రప్రదేశ్లోని బ్లాక్ స్పాట్లు అన్నింటినీ సరిదిద్దాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖాధికారులకు సూచించారు. ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చిన్న పనులు చేపట్టేందుకు ప్రతి జిల్లా ఎస్పీకి ₹1 కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా డ్రైవ్ చేపట్టాలని సీఎం సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత పెంచేందుకు బ్రీత్ అనలైజర్లు, అతివేగాన్ని గుర్తించి అడ్డుకట్ట వేయడానికి స్పీడ్ గన్ల కొనుగోలు కోసం 44 కోట్లు విడుదల చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు, అంబేద్కర్ కోనసీమ సహా రోడ్డు ప్రమాదాలు పెరుగుదల అధికంగా ఉన్న జిల్లాల్లో అందుకు కారణాలేంటో అన్వేషించి వాటిని తగ్గించాలన్నారు. ప్రమాద మరణాలు తగ్గించేందుకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఏపీలోని కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాలున్న జిల్లాల్లో అవసరమైన పోలీస్ సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. దీనికోసం ఏపీ వ్యాప్తంగా పోలీసు బలగాల రేషనలైజేషన్ చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు వంటివి పెరిగాయన్నారు. వాటి నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసు అధికారులకు నిర్దేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయాల్లో వెంటనే స్పందించాలన్న చంద్రబాబు అలాంటి నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి చేసి రాజకీయ నాయకుల ముసుగులో నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి వాటికి సంబంధించి నెల్లూరులో 20 గ్యాంగ్లను గుర్తించారన్న సీఎం వాటి మూలాలు వెలికి తీయాలన్నారు. అలాగే ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ముఠాలున్నాయేమో నిఘా పెట్టాలని సూచించారు. సైబర్ సురక్ష, నిర్భయమైన నెల్లూరు, ధైర్యస్పర్శ, కోర్టు మానిటరింగ్ సేల్ వంటి కార్యక్రమాలను మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆదాయార్జన శాఖలపైన కూడా సమీక్షించిన చంద్రబాబు పన్ను చెల్లింపుల నుంచి ఎవరూ తప్పించుకోకుండా చూడాలని, తద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించాలని ఆదేశించారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లకు సంబంధించిన ఆదాయం ఖజానాకు రావడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనుల్లో గుత్తేదారులు ఏపీలో పన్నులు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామన్న చంద్రబాబు దానికి తగ్గట్టుగా ఏపీ రాబడి పెరగాలని తెలిపారు. అలా పెరుగుతోందా లేదా అన్నది పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే చెల్లింపుల కోసం వేధింపులను మార్గంగా ఎంచుకోవద్దని సూచించారు. అనంతరం విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విశ్లేషించాలని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్దేశించారు. రతన్ టాటా హబ్ను అనాథలా వదిలేశారని అధికారులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు నేడు జమ చేయనుంది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్లిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తర్వాత సోరంపల్లికి చేరుకోనున్న సీఎం రైతు సోదరులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 3వ విడత రైతు సాయం కింద 46,85,000 మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో ₹6,000 జమ కానుంది. 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేర ఖర్చు చేస్తున్నాయి. ఇందులో ఏపీ వాటా 1,874 కోట్లు కాగా ఇప్పటికే 2 విడతల కలిపి ఒక్కొక్కరికి 14,000ను ప్రభుత్వం అందించింది.
ఇవాళ ఇచ్చే 6,000తో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000 సాయం పూర్తి కానుంది. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికను వివరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పూర్తి చేసింది. మూసీ ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల్లో, నగర ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలను కూడా సీఎం నివృత్తి చేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు, పర్యావరణవేత్తలు, దేశంలో గుర్తింపు పొందిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1లో చేపట్టే పనులపై సమాలోచనలు చేయనున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు బాపు ఘాట్ వద్ద 400 కోట్ల రూపాయలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ రూపొందించిన సమగ్ర ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. నాణ్యమైన విద్యా వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్కార్ ఆసుపత్రులకు కొత్త భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 12,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి రేవంత్ ప్రారంభించారు. 65 లక్షల మంది స్వయం సహాయక మహిళలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలోని 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా అందించే యోచనలు ఉన్నట్టు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రైవేట్ రంగంలోని వైద్యులు కనీసం ఏడాదికి 1 నెలైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని కోరారు. వైద్య సేవలు యాంత్రికంగా కాకుండా మానవత్వంతో కూడినదిగా అందించాలని డాక్టర్లకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. 12 నెలల్లో 11 నెలలు మీకోసం, మీ కుటుంబం కోసం మీరు పనిచేస్తున్న సంస్థల కోసం సమయాన్ని ఇవ్వండి. 1 నెల ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో మీరు పనిచేయండి. నేను యుఎస్లో ఉండే డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడినా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ లాంటిది పెట్టి వాళ్ళు ఏ టైంలో ఇండియాకు వస్తారో, వాళ్ళు ఎంత సమయం ఇవ్వగలుగుతారో, అప్పుడు మెడికల్ కాలేజెస్కి వెళ్ళి పిల్లలకు టీచింగ్ చేయడం కానీ, కాంప్లికేటెడ్ సర్జరీలు ఉంటే ఆ పేషెంట్లకి ఆ టైంకి వాళ్ళు అందించగలిగిన వైద్య సహాయాన్ని అందించడానికి మనం ఒక ప్రపోజల్తో వస్తున్నాం. మీరు కూడా విదేశాలలో ఉన్న వాళ్ళే అందించాలని నేను చెప్పడం లేదు. హైదరాబాద్ మహానగరంలో 2050 నాటికి సమగ్ర రవాణా వ్యవస్థపై హెచ్ఎండిఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 4 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలపై హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ కార్యశాల నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2030, 2040, 2050 ప్రణాళికలను వివరించారు. 2050 నాటికి మెట్రో రైలు నెట్వర్క్ను 556.6 కిలోమీటర్లకు, ఎంఎంటీసీ నెట్వర్క్ను 336.4 కిలోమీటర్లకు, రోడ్ నెట్వర్క్ను 19,352 కిలోమీటర్లకు విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ పాదచారుల సౌకర్యం కోసం 120 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్లను సిద్ధం చేయాలని ప్రణాళికలు రూపొందించారు. 34 చోట్ల ఆర్ఓబీలు, 16 ఆర్యూబీలు, 8 ఎలివేటెడ్ రోడ్లు అవసరమని గుర్తించారు. మూసీ నదిపై 28 చోట్ల కొత్త వంతెనలు నిర్మించేందుకు హెచ్ఎండిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రత్యేక బస్ లైన్ల కోసం 48 కిలోమీటర్ల వరకు రోడ్డు కారిడార్లను గుర్తించినట్లు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని 7 అంతర్రాష్ట్ర బస్, ట్రక్ టెర్మినల్స్ అవసరమవుతాయని హెచ్ఎండిఏ సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళికలో పొందుపరిచారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు పరిస్థితి మాటల్లో 24 గంటలు, చేతల్లో 12 గంటలు మాదిరి తయారైందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా కోహిరి మండలం దెగ్వాల్ 33/11 kV సబ్స్టేషన్ను ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింత ప్రభాకర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాగ్ బుక్ రికార్డులు పరిశీలించి సరఫరాలో కోతలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను చిన్నచూపు చూస్తున్నారని, రైతు బంధు, రైతు భరోసా పథకాలను పూర్తిగా విస్మరించారని హరీష్ రావు మండిపడ్డారు.